ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. ప్రొవర్బ్స్ 10:3. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. ద లార్డ్ విల్ నాట్ సఫర్ ద సోల్ ఆఫ్ ద రైచస్ టు ఫ్యామిష్. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరొకసారి ఉదయకాలమున దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలని, ఆయా రీతిలుగా మనము మన కుటుంబాలు శాంతి సమాధానంతో ఉండాలని పిల్లరా దేవుని యొక్క మాటలు మనకు వినిపించబడుతున్నాయి. మరి దేవుని యొక్క వాక్యంను ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనకి జ్ఞానాన్ని తెలివినిస్తాడు. పిల్లరా, అదే ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి జీవితము అనే సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలిగొననీయడు. అవునండి, ఆయన మనల్ని ఆకలిగొననీయడు. ఒకవేళ ఏ ఆకలి చేత మనము ఈ లోకంలో ప్రయాసపడుతున్నామో అది దేవునికి తెలుసు. ఆత్మీయంగా శారీరకంగా అయినా కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే ఆయన పిల్లలకు ఆయన సమృద్ధిగా దయచేస్తాడని ఉంది. రెండవదిగా ఆయన మన భారములు మోసేవాడై ఉన్నాడు. మూడవదిగా పిల్లరా యేసు ప్రభువు అంటున్నారు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కరా. అవునండి, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మనం శ్రేష్టమైన వారము గల కారణం ఏమిటంటే యేసు ప్రభువు తన విలువైనటువంటి రక్తము చేత మనల్ని కొన్నారు, మనల్ని ప్రేమించినారు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఏమాత్రం సందేహపడకుండా, అవిశ్వాసపడకుండా దేవుడిచ్చే సమృద్ధిని పొందుకుంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మాతో మాట్లాడుతున్నారు, నీతిమంతుని ఆకలిగొననీయనని. అవునాయన, ఈ యొక్క వాక్యం వింటున్నా మా ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. అది శరీర సంబంధమైన ఆకలైన, ఆత్మ సంబంధమైన ఆకలైన ప్రభువా, మీరు తీర్చగల దేవుడు. ఈ లోకంలో మానవులకి అన్నున్నా కూడా ప్రభువా, వారి జీవితాల్లో మరి ఏమాత్రం తృప్తి లేని జీవితాలు. అయితే మిమ్మల్ని కలిగి ఉన్నవారు జ్ఞానవంతులు ప్రభువా, తెలివైన వారు. మరి ఏమి లేకపోయినా కూడా కుటుంబాన్ని నడిపే జ్ఞానాన్ని మీరు ఇస్తారు, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని ఇస్తారు, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని ఇస్తారు. అలాంటి ఆత్మ ద్వారా, అలాంటి కృప ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించండి. మరొకసారి మీ వాగ్దానములు మా జీవితంలో పరిపూర్ణము నెరవేర్చమని, ఎవరు ఏ యొక్క బలహీనతలో బాధపడుతున్నా ప్రభువా, మరి ఆకలి చేత బాధపడుతున్నా, ఎలాంటి తృప్తి లేని జీవితాలు ఉన్నా ప్రభువా, వారికి మీరే తీర్చి వారికి సమృద్ధి అయినటువంటి జీవితాన్ని దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.